హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీత రామ్. నేను మీ సునీత. సో ఏందబ్బా కార్‌లో జర్నీ చేస్తుంది ఈరోజు అనుకుంటున్నారా? ఈరోజు డీమార్ట్ షాపింగ్‌కెళ్తున్నాను. మా కొత్తగా ఓపెన్ అయిన డీమార్ట్‌లో మళ్ళీ షాపింగ్‌కెళ్తున్నాను. దగ్గర దగ్గర నేను 1, 2 మంత్స్ బ్యాక్ షాపింగ్‌కెళ్ళాను. సో ఈరోజు మళ్ళీ షాపింగ్‌కెళ్తున్నాననమాట. అది కూడా మా యషు, మా తమ్ముడితో. మా యషు అంటుండు డీమార్ట్ షాపింగ్ తగ్గేదేలే అంటుండు. కానీ నాడ బిల్లు తీసి తగ్గేదేలే కాదు తగ్గాల్సిందే. సో ఇప్పుడైతే మేము షాపింగ్ బయలుదేరిపోయామండి. ఇది వినాయక చవితి రోజు ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ టైంలో షాపింగ్ అయితే వెళ్ళామనమాట. ఫస్ట్ నేను విశాల్ మార్ట్‌కొచ్చాను. విశాల్ మార్ట్‌కి ఎందుకంటే 2 ప్లాజోస్ అట్లాగే 2 డైలీ యూజ్ కుర్తీస్ కావాలి నాకు. దానికోసం విశాల్ మార్ట్‌లో చూద్దామని వచ్చాము. విశాల్ మార్ట్‌లో బెస్ట్ ప్రైజెస్‌లో ఉంటాయండి. కుర్తీ గానీ, ప్లాజోస్ గానీ. అదే బయట షాపింగ్ మాల్ గానీ, మనము అక్కడ ట్రెండ్స్ అక్కడక్కడ చూసామనుకో, ఈ కుర్తీసే 800, 600, 500 నుంచి ఉన్నాయి. బట్ ఇంకా ప్రైస్‌లెస్ అంటే ఇంకా క్వాలిటీ అంత పెద్దగా ఉండదు. 400వి అయితే. అది 600, 700 అయితేనే మంచి క్వాలిటీ ఉంటుంది. బట్ అదే ప్రైస్‌లో మనకి విశాల్ మార్ట్‌లో బెస్ట్ ప్రైస్ అండి. జస్ట్ 299, 199 అంతే అనమాట. ఈ వైట్ కుర్తీ 299 అనుకుంటా. ఇంకా రెడ్ కుర్తీ ఉంది. అది 199. సో 2, 3 కుర్తీస్ వైట్‌లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. వాటిలో నేను ఏది బెస్ట్ అని చూస్ చేసుకుంటా ఉన్నాను. అట్లాగే డైలీ యూజ్ కుర్తీస్ చూద్దాం అనుకున్నాను కదా! అవి కూడా చూస్తున్నాననమాట. ఏది బాగుంది, ఏది బాలేదు అని. సో మొత్తానికైతే 2 కుర్తీస్, 2 ప్లాజోస్ అయితే అక్కడ తీసుకొచ్చాను. నేను షాపింగ్ హాల్ అనేది నేను రేపటి వీడియోలో రిలీజ్ చేస్తానండి. ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి. ఇంకా మనం డీమార్ట్ నుంచి విశాల్ మార్ట్ నుంచి డీమార్ట్‌కి వెళ్ళిపోవాలి. ఇక్కడ డీమార్ట్‌కి అయితే బయలుదేరి వచ్చాము. డీమార్ట్ విశాల్ మార్ట్ పక్కకే దగ్గరలోనే డీమార్ట్ ఉండిందనమాట. ఇక్కడ డీమార్ట్‌లో ఇంకా కొన్ని అవసరం ఉన్న సామాన్లు అవసరం ఉన్నాయి నాకు. ఇది కొత్తగా ఓపెన్ అయిన డీమార్ట్ అండి. స్టార్టింగ్‌లో అయితే ఆఫర్స్ ఉండేవన్నమాట. మీకు అంతకుముందు వీడియో కూడా పెట్టున్నాను. చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎళ్లి చెక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ వచ్చామన్నమాట. స్టార్టింగ్ కొత్తగా ఓపెన్ అయినప్పుడు 2 మంత్స్ బ్యాక్ ఓపెన్ అయింది ఆషాఢంలో. ఎంత జనాలున్నారంటే నిజంగా కిట్టకిట్టలాడుతున్నారండి. కొత్తగా డీమార్ట్ గదా! కొత్తగా జిగిల్ డీమార్ట్ కూడా. అన్నీ న్యూ స్టాకే అనమాట. ఇంకా అట్లా స్టాక్ ఇట్లా తెచ్చారో లేదో అట్లా అయిపోతున్నాయన్నమాట. ఒక్కటి మనం తీసుకుందామని చూసే ఐటెమ్స్ ఒక్కటి కూడా ఉండలేవు. అంత ఫుల్ రష్ ఉండే. ఇప్పుడు కూడా అదే రష్ ఉందండి. డీమార్ట్‌లో ఎక్కడైనా రష్షే అనమాట. ఎందుకంటే ఆల్ ఐటెమ్స్ దొరుకుతాయి ఇక్కడ. బయటికంటే ఇక్కడ రీజనబుల్ ప్రైస్‌లో ఉంటాయి కాబట్టి చాలామంది డీమార్ట్‌కి రావడానికి ఇష్టపడుతుంటారు. ఈ యొక్క బాక్స్ చూడండి ఎంత క్యూట్ ఉండిందో గదా! చాలా బాగా నచ్చింది నాకు. ఈ ఇయర్ రింగ్సు అవి పెట్టుకోవడానికి పనికొస్తాయి అని నేను తీసుకున్నాను. అది తీసుకున్నానా లేదా అనేది రేపు హాల్‌లో చూస్తారు మీరు. ఫస్ట్ అయితే మనకి ఎట్లా ఉంటుంది లేడీస్‌కి షాపింగ్ ఏదన్నా దొరికింది అంటే ఇంక డే ఎట్లా గడుస్తదో కూడా తెలియదు. మనతో వచ్చిన వాళ్ళకి పిచ్చి లేవాల్సిందే అనమాట. అందుకే ఈసారి మా ఆయనని కాకుండా మా తమ్ముడిని తీసుకెళ్ళా అనమాట. సో ఈసారి బిల్లు మా తమ్ముడికి, థ్రిల్లింగ్ నాకు, షాకింగ్ మా తమ్ముడికనమాట. బిల్ మా తమ్ముడిది కట్టియబోతున్నాను నేను. చూడాలి ఏం షాపింగ్ చేస్తానో, ఎంత షాపింగ్ చేస్తానో అనేసి. కొన్ని ఎమర్జెన్సీ వస్తువులు ఉండేయండి. చాలా ఎమర్జెన్సీ ఉండే అనమాట. వాటి కోసమే నేను ఎమర్జెన్సీగా వెళ్ళాల్సొచ్చింది. నాకు కావాల్సిన వస్తువులు దొరుకుతాయా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చాప పట్టుకున్నాం కదండీ! చాలా క్వాలిటీ ఉండింది. చాలా బాగుండింది. జస్ట్ 350 రూపీస్ అనుకుంటా. బట్ ప్రైస్ ఉన్న క్వాలిటీ బాగుండిందండి. బెస్ట్ క్వాలిటీ అనమాట. ఇంకా టవాల్స్ కూడా లేవు ఇంట్లో. టవాల్స్ అయితే చూస్తున్నా అనమాట. 100 రూపీస్‌కి ఈ టవాల్స్ ఉన్నాయి. సో టవాల్సు కొన్ని సామాన్లు అవసరం ఉన్నాయి నాకు. అవన్నీ తీసుకుంటూ ఉన్నాను. బట్ బిల్లింగ్ దగ్గరికెళ్ళేసరికి అవి ఉంచుతానో తీసేస్తానో నాకే తెలియదు. ఇక షాపింగ్ చేసేటప్పుడైతే అంత టెంప్టింగ్ ఉన్నాయన్నమాట. అంత టెంప్టింగ్ ఉన్నాయి. అక్కడ చూస్తే ఎట్లా ఉంటుందంటే మనకి ఎట్లా ఉంటుంది డీమార్ట్‌లో అంటే 199, 299, 99, 399, 490. మనం ఈ 99 చూసి ఏమనుకుంటాం, అరే తక్కువ ప్రైస్ కదా అనుకుంటాము. బిల్ దగ్గరికెళ్ళేసరికి వాచిపోతుంటుందనమాట. బట్ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్క వస్తువు దొరికిపోతుంది డీమార్ట్‌లో. ప్రతి ఒక్క ఐటెమ్ దొరకని ఐటెమ్ అనేది లేదనమాట. ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. బట్ ఇప్పుడు స్టాక్ కొంచెం అయిపోయింది. నేను కొంచెం కప్స్ తీసుకుందాం అనుకున్నా అండి. గ్రీన్ టీకి హాట్ వాటర్ తాగడం కోసం. సో కప్స్ అయితే లేవు చాలా వరకి. ఎందుకంటే కొత్తగా ఓపెన్ అయినప్పుడే ఫుల్లు నిండా ఉండే. ఇంకా స్టాక్ కూడా అయిపోవాలని కావచ్చు. ఇంక కొత్తవి తేనట్టున్నారు. కొంచెం తక్కువ ఉండే అనమాట. అయిపోతున్నాయి అంతలా. సో అంత షాపింగ్ చేస్తున్నారు చూడండి జనాలు. డీమార్ట్‌లో కిటకిటలాడుతుంటారండి. ఎప్పుడు చూసినా షాపింగే.
అంత జనాలు ఉంటారనమాట. అయితే ఇక్కడ డోర్ మ్యాట్ సెక్షన్కి వచ్చానండి. డోర్ మ్యాట్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ మనకి 59 నుంచి 150 వరకు ఉన్నాయి అనమాట డీమార్ట్స్. మనం తీసుకునే దాన్ని బట్టి ఉన్నాయండి. కార్పెట్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ, సోఫా కవర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. బట్ మంచి క్వాలిటీ ఉంటాయండి. డీమార్ట్లో క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. ఇంకొకటి ఇక్కడ పూజ సామాన్లు భలే క్వాలిటీ ఉంటాయండి. ప్లేట్స్ కానీ, కుందులు కానీ నేను ఎప్పుడో 5-6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న దేవుని దగ్గర ప్రసాదం పెట్టే ప్లేట్స్ చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుండింది. సో ఈసారి నేను ప్రమిదల కుందులు ఏమైనా దొరికితే తీసుకుందాం అనుకున్నాను. బట్ పండగ సీజన్ కదా, కుందులు దొరకలే నాకు. అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటా, అయిపోయి ఉన్నాయి. చిన్న చిన్నవి ఉన్నాయి, బట్ చిన్నవి వద్దు. కొంచెం పెద్ద కుందు ఉంటే ఎట్లా అంటే మనకు దీపం పెడితే డే మొత్తం ఉండాలి అట్లా. సో అవి దొరకలే. ఈ చిన్న ఫ్యాన్ చూసారా, భలే క్యూట్గా ఉండిందనమాట. చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఆ ఫ్యాన్. ఇక్కడ మొత్తం సోఫా కవర్స్, మనకి టేబుల్ కవర్స్, అలాగే మన ఫ్రిడ్జ్ కవర్స్ కానీ, పిల్లో కవర్స్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. ఇది టేబుల్ కవర్ అనమాట. జస్ట్ 159 రూపీస్కి అనుకుంటా. నాకు ఒకటి అవసరం ఉండే, చూద్దాం తీసుకుంటానా లేదా అనేది తెలియదు. బట్ అయితే చూస్తున్నాను ఇక్కడ. ఇంకా ఇదంతా తీసుకుంటూ షాపింగ్ చేసుకుంటూ తిరుగుకుంటూ లాస్ట్ ఎండింగ్ వచ్చేసాను. ఇక్కడ వచ్చి కూల్ డ్రింక్స్ ఉన్నాయండి. కూల్ డ్రింక్స్లో మంచి ఆఫర్స్ ఉన్నాయి చూడండి. 25, 5 రూపీస్, 8 రూపీస్, 10, 15 అట్లా ఒక్కొక్క కూల్ డ్రింక్కి ఒక్కొక్క ప్రైజెస్ అయితే వేస్తున్నారనమాట. ఇంకా నా ట్రాలీ మొత్తం ఆల్మోస్ట్ సగం పడేసున్నాను. ఇక్కడ కూల్ డ్రింక్ దగ్గరకు వచ్చాము. ఏం తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. అయితే తమ్ముడికి ఫ్యాంటా ఒకటి తీసుకో అని చెప్తున్నాను అనమాట. ఇంకా నేను అదంతా తీసుకొని ఇక్కడ బిల్లింగ్ దగ్గరకు వచ్చాను. ఇంకా బిల్ చేయించుకుంటుంటే మా తమ్ముడు ఇంకా తిరుగుతూ ఉండు, ఇంకా నాతో పాటు వాడు కూడా మంచి షాపింగే చేస్తుండండి. సో ఈసారి బిల్లు తమ్ముడికి, షాపింగ్ నాకు, థ్రిల్లింగ్ నాకు, షాపింగ్ వాడికి అనమాట. వాడితోనే బిల్ కట్టిస్తున్నాను నేను. సో షాపింగ్ అయితే అయిపోయింది, బిల్ అయితే అవుతుందనమాట. ఇక్కడ ఉంటుందండి, అన్నీ వేసుకొస్తానా, ఇక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కటి అన్నీ తీస్తుంటాను నేను బిల్లుని బట్టి. బట్ ఏ షాపింగ్ చేసినా మైండ్లో పెట్టుకొని ఆచితూచి ఆలోచించి నేను బిల్లింగ్ దగ్గరకు వచ్చిన తర్వాత మన బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఏది పడితే అది కొనేయను, ఏది పడితే అది పెట్టుకొస్తాను. బట్ బిల్ దగ్గరకు వస్తే ఇది అవసరమా లేదా అని చూసి వాటిని మాత్రమే ఉంచుకొని మిగతాయి పెట్టేసి బిల్ కట్టి వచ్చేస్తానమాట. సో ఇదండి మా డిమార్ట్ షాపింగ్. కొత్తగా ఓపెన్ అయిన డిమార్ట్లో మళ్ళీ షాపింగ్ అనమాట, షాపింగ్. సో ఎలా అనిపించింది మీకు డిమార్ట్ షాపింగ్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోని ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో రేపు షాపింగ్ హాల్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.